దేశంలో కష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయాలనేవి చాలా అర్థవంతంగా ఉండాలి. కానీ అది మనం ప్రస్తుత విపక్ష నేత నుంచి ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. తాజాగా ఆయన వ్యాఖ్యలు దానికి అద్దం పడతా ఉన్నాయి. గ్యాస్‌కు, ఎప్‌స్టీన్‌కు లింక్ పెట్టారాయన. ఏంటి అంటే దేశంలో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ కొరతకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు ఉండడానికి సంబంధం ఉంది అంటూ రాహుల్ గాంధీ కామెంట్స్. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు, హార్మూజ్ జలసంధి, సంక్లిష్టమైనటువంటి సిచ్యువేషన్సు ఇవన్నీ కాదండి. మెయిన్ ఇక్కడ ఎప్‌స్టీన్ వచ్చేసింది. ఎప్‌స్టీన్‌లో హర్దీప్ సింగ్ పురి పేరు ఉండటం వలన, మోదీ పేరు ఉండటం వలన వీళ్ళందరూ కూడా రాజీ పడిపోయారు. అందుకే ఈ గ్యాస్ కొరత. ఎందుకు ఈ గ్యాస్ కొరత అంటే అమెరికా చెప్పినప్పుడే మనం కొనాలి, చెప్పిన చోటే మనం కొనాలి. అసలు ఏంటి మనది ఇంత ప్రజాస్వామ్య దేశం అన్నప్పుడు మన గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా అమెరికాకు లాలూచిగా వ్యవహరించింది. చైనాతో సీక్రెట్లుగా ఎంఓయూలు చేసుకుంది. పాకిస్తాన్ ఎంత విపరీతంగా రెచ్చిపోయేది. తేడా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎలాగోలాగా ఇరకాటంలో పెట్టాలని, ఇరకాటంలో పెట్టడంలో తప్పులేదండి, కానీ ప్రజాకోణంలో ఇరకాటంలో పెట్టాలి. ఇక్కడ మధ్యప్రాచ్యంలో ఉన్న పరిస్థితుల వల్ల కదా ఈరోజు ఈ దుస్థితి నెలకొంది. ఈ ఎల్పిజి కొరత అనేది ఎవరు ఊహించలేదు. ఎందుకు వచ్చింది అంటే మనందరికీ తెలిసిందే. కానీ దాని కోణంలో కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు చేపడితే ఈరోజు భారత ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు అని సలహాలు సూచనలు ఇవ్వకుండా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న టైంలో స్పీకర్ ఓం బిర్లా కూడా నోటీస్ ఇవ్వకుండా సంబంధం లేని విషయాలను మాట్లాడుతున్నారని రాహుల్ మైక్ని కట్ చేశారు. ఒకటి, మాకు టైం ఇవ్వట్లేదు, మేము మాట్లాడితే మోదీ భయపడిపోతున్నారంటారు. టైం ఇచ్చినప్పుడు మాట్లాడండిరా బాబు అంటే లండన్ను లేకపోతే ఇతరత్ర వేరే వేరే దేశాలు పర్యటనలో ఉంటాడు ఆయన. ఇది నేనంటున్న మాటలు కాదు, అమిత్ షా గారు రీసెంట్గా ఇచ్చినటువంటి కౌంటర్ అనమాట. సరే, ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంది ఏంటి అంటే ఎప్‌స్టీన్ ఫైల్స్లో మన భారతీయులు ఉన్నారు. అక్కడ చేసినటువంటి దుశ్చర్యలు, దుర్మార్గాల్లో మనకున్నటువంటి నేతలు ఎవరైతే మోదీ లేకపోతే హర్దీప్ సింగ్ పురి ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారని ఇలాగ పోర్ట్రే చేస్తున్నారు. ఇది దారుణం అన్నమాట. కేవలం వాడెవడో ఒక క్రిమినల్, ఆల్రెడీ వాడు సచ్చాడు, వాడికి వాడే పంపించుకున్న మెయిల్స్లో రాసుకున్న పేర్ల ద్వారా ఈ విధమైన ఎలిగేషన్స్ వేస్తున్నారంటే నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే అమెరికా వదులుద్దా అండి? మోదీ పేరు కానీ భారత్ ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా పేర్లు ఉంటే కనుక అది ఏది క్రిమినల్ యాక్టివిటీస్లో అమెరికా వాటిని క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తుంది. కానీ ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ అమెరికాలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ట్రంపే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. లేదా ఆయా దేశాల్లో ఉన్నటువంటి అధికారులే, నేతలే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి లింక్ పెట్టి జనం ఎంత ఎర్రిపప్పులు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. జనం గమనిస్తున్నారు. ఇప్పుడు పల్లెటూళ్ళకు వెళ్ళి అడిగినా కూడా ఏమమ్మా ఈ గ్యాస్ కొరత ఎందుకు వచ్చింది, మోదీ ఆ కారణం అంటే, మోదీ ఏం చేస్తాడయ్యా, అక్కడెక్కడో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉంటే మరి ఇంకేం చేస్తాడు, వచ్చింది కష్టమైన పరిస్థితి, మనలో మనం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాలు కూడా తగినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి అని అడుగుతారు తప్ప ఇంతలాగా అంటే విపక్షం ఈ స్థాయిలో మండిపడిపోతున్నంతగా ప్రజలు మండిపడిపోరండి. ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. కానీ ఈ రాజకీయాలు ఇలాంటివి జరుగుతూ ఉండడం నిజంగా శోచనీయమని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నారనే విషయాలకు వద్దాం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇంధన భద్రతపై ప్రభుత్వం రాజీ పడినందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. దేశ ఇంధన అవసరాలపై అమెరికా ఆంక్షలు విధించే స్థితికి తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. అమెరికా ఆంక్షలు కేవలం భారతదేశం మీద పెట్టిందా? యూరప్ దేశాల్లో కూడా పెట్టింది. ఈరోజు యూరప్ కూడా మన భారత్తో ప్రపంచంలోనే ది బెస్ట్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఎందుకు అంటే ఈ అమెరికా దాని నీడలో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అవి కూడా స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాయి. ఇన్నాళ్ళుగా అమెరికా చేసినటువంటి ఏలినటువంటి విధానంలో దాని డామినేషన్ ఉంది, దాని డాలర్ ఆధిపత్యం, గుత్తాధిపత్యం ఉంది. ఎక్కువగా డిపెండెన్సీ ఏ దేశం మీద ఉంటే ఆ దేశం మనకు రూల్స్ పెడుతుంది. ప్రస్తుతానికి అమెరికా టైం కనుక అది ఆంక్షలు విధించటమో ఇంకోటో చేస్తుంది. అది దాని నైజం. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఈవెన్ మనం అణుదేశంగా మారడానికి కూడా అమెరికా అడ్డుకుంది. కానీ మన ఇందిరాగాంధీ గారు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ వెనకడుగు వేశారా, ఫైట్ చేయాలా అమెరికాతో? ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా తలొగ్గామా? అమెరికా ఎట్లా చెప్తే అట్లా జీహుజూర్ అన్నామా? మనం చర్చలు జరుపుతూ ఉన్నాం. దౌత్యపరమైన, వాణిజ్యపరమైన అండర్స్టాండింగ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. నడుమ ఇక్కడ యుద్ధం నెలకొంది. నోబెల్ శాంతి బహుమతి కావాలనుకున్న ట్రంపే యుద్ధాన్ని ప్రకటించాడు. ఒక క్లారిటీ లేదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఆ యుద్ధం వల్ల ఇరాన్ కొడుతున్న దెబ్బ అట్లా ఉన్నదన్నమాట.
నడుమ వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి రాజకీయ యుద్ధం ఇది. ఎలా అంటే రష్యా నుంచి ఆయిల్ కొనాలా వద్దా, ఇతర సరఫరాదారులతో సంబంధాలు ఎలా ఉండాలన్నది మనమే నిర్ణయించుకోవాలి, కానీ అలా జరగడం లేదు అని విమర్శించారు. ఇదే సమయంలో చిక్కు ప్రశ్న తనకు ఎంతకాలం నుంచో వేధిస్తోందని రాహుల్ అన్నారు. భారత్ లాంటి పెద్ద దేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి వేరే దేశం అధ్యక్షుడి అనుమతి తీసుకోవాల్సి రావడం ఏమిటన్న పజిల్ తొలిచేస్తుంది. దానికి సమాధానాన్ని వెతికాను. రాజీ పడిపోవడమే ఇందుకు కారణమని తేలింది. ఏంటి రాజీ పడిపోవడం అంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి తమ పేర్లను బయటకు తీయొద్దు, మీరు తీస్తే మా రాజకీయ భవిష్యత్తు గందరగోళం అయిపోతుంది, కనుక మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తామని మోదీ లేదా వీళ్ళందరూ కూడా లొంగిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈయన మోదీ మీద చేస్తున్న కామెంట్స్లా లేవు, భారత్కి ఎగనిస్ట్గా చేస్తున్న కామెంట్స్ లాగా ఉన్నాయి. భారత్ లొంగిపోయినట్లే కదా మోదీ లొంగిపోవడం అంటే. ఎందుకు జరుగుతుంది అలాగా? అలా జరిగినటువంటి దాఖలాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ప్రపంచ దేశాధినేతలందరూ కూడా కొనియాడుతున్నటువంటి పొజిషన్లో మోదీ ఉన్నారు. ఆయన తలుచుకుంటే యుద్ధాన్ని కూడా ఆపేయగలడు అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. కానీ మనకు ఉన్నటువంటి ఈ ఎక్స్పర్ట్స్ ఇలా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చూద్దాం దీని మీద రియాక్షన్ ఎలా ఉంటుందో.